ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విదేశాల్లో ఉంటున్న అన్వేష్ యూజర్ ఐడి ఇతర వివరాలు అందించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి వచ్చే సమాధానం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ అన్వేష్ ఒక వీడియో చేశారు. అందులో హిందువులు పూజించే సీతాదేవి ద్రౌపదిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ నటి కరాటే కళ్యాణి పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్లు 352, 79, 299 తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా పలు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్వేష్ పై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అతన్ని వెంటనే భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.